अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీ చాణక్యనీతి 12వ అధ్యాయం మనం ప్రారంభిస్తున్నాం ఈరోజు. సానందం సదనం సుతాస్తు సుధియః కాంతా ప్రియాలాపినే ఇచ్చా పూర్తిధనం స్వయోషితిరతిః స్వాజ్ఞాపరా సేవకాః ఆతిథ్యం శివపూజనం ప్రతిదినం మిష్టాన్నపానం గృహే సాధోః సంఘముపాసతే చ సతతం ధన్యో గృహస్థాశ్రమః. సానందం సదనం సుతాస్తు సుధియః కాంతా ప్రియాలాపిని ఇచ్ఛాపూర్తిధనం స్వయోషితిరతిః స్వాజ్ఞాపరాః సేవకాః ఆతిథ్యం శివపూజనం ప్రతిదినం మిష్టాన్నపానం గృహే సాధోః సంఘముపాసతే చ సతతం ధన్యో గృహస్థాశ్రమః అనుకున్నాడు. అంటే ఎవరి గృహములో అయితే ఆనందప్రదమైనటువంటి వాతావరణం నెలకొంటుందో, ఎవరి పుత్రులైతే నిపుణులై ఉంటారో, ఎవరి భార్య మధురముగా మాట్లాడుతుందో, ఎవరి సంపద తన యొక్క కోరికలను సంతృప్తిపరచడానికి సరిపోతుందో, ఎవరైతే తన యొక్క భార్య సాంగత్యంలో సుఖాన్ని అనుభవిస్తాడో, ఎవరి సేవకులు విధేయులుగా ఉంటారో, ఎవరి గృహంలో ఆతిథ్యం చూపబడుతుందో, ఎవరి గృహంలో భగవంతుడు ప్రతిరోజు కూడా అర్చింపబడతాడో, ఎవరి ఇంట్లో అయితే ప్రతిరోజు రుచికరమైనటువంటి ఆహార పానీయాలు స్వీకరించబడతాయో, ఎవరైతే సాధు సాంగత్యంలో ఆనందాన్ని పొందుతుంటాడో ఆ గృహస్థుడు ఆశీర్వదింపబడినవాడు అని చెప్పుకుంటున్నారు. అలాంటి గృహస్థుడు ఈ లోకంలో చాలా అరుదు. అది అక్కడ లేదు, నేను చెప్తున్నాను. అది చాణక్య పండితుడు అనువాదం. అది భాష్యం చూద్దాం. ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, శివ పూజన అనేటువంటి పదం ఏదైతుందో ఈ శ్లోకంలో, అది శివుని యొక్క ఆరాధన అని కానీ, లేదా భగవంతుని యొక్క మంగళప్రదమైన అర్చన అని కానీ అనువాదం చేయబడుతుంది. సాధారణంగా లౌకికమైనటువంటి వాళ్ళు శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే వారి భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం. ఎలాగంటే ఈ శ్లోకంలో చెప్పబడినటువంటివి. శ్రీల ప్రభుపాదుల వారు శివునికి శ్రీకృష్ణునికి గల సంబంధాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు. శ్రీమద్ భాగవతం 1వ స్కందం 3వ అధ్యాయం 5వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో, శివుడు సాధారణమైనటువంటి జీవి కాదు, అతడు భగవంతుని యొక్క విస్తరణ. కానీ శివుడు ఈ భౌతిక ప్రకృతితో నేరుగా సంపర్కంలో ఉంటాడు కాబట్టి అతడు ఖచ్చితంగా విష్ణు అంతటి ఒకే దివ్యమైనటువంటి స్థాయిలో ఉన్నాడు. మరి వారి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎలాంటిదంటే, పాలకు పెరుగుకు మధ్య ఉన్నటువంటి భేదం లాంటిది. పెరుగు కూడా పాలే, కానీ దానిని పాల ప్రదేశంలో వాడడానికి లేదు అని చెప్పబడింది. పెరుగు పాలు ఒక విధంగా రెండు ఒక్కటే, అంటే రెండు కూడా పాల పదార్థాలే. కానీ పాలు పెరుగుకి మూలం. పాలు పెరుగుగా మారగలవు, కానీ పెరుగు మళ్ళీ తిరిగి పాలుగా మారలేదు. విష్ణు భక్తులైనటువంటి వారికి శివుడు 12 మంది మహాజనుల్లో ఒకడు. దీని గురించి మనకి భాగవతం 6వ స్కందం 3వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్పబడింది. 12 మంది మహాజనులు ఎవరనే దాని గురించి యముడు చెబుతాడు తన భటులతో. మరి శివుడు వైష్ణవుల చేత మహా గొప్ప వైష్ణవుడిగా
గౌరవించబడుతూ ఉంటాడు. వైష్ణవానాం యథాశంభు అని చెప్పబడింది భాగవతం 12, 13, 16లో. మరి ఆ శ్లోకం ఏం చెప్తుంది? ఏ విధంగా అయితే గంగ నదులన్నింటిలోకి గొప్పదో, ఇక్కడ ఉంది ఆ శ్లోకం, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది ఈ పక్కన. ఏ విధముగా నదులన్నింటిలో గంగాదేవి గొప్పదో, అచ్యుతుడు పూజనీయమైన వారందరిలోకి గొప్పవాడో, వైష్ణవులలో శంభు అంటే శివుడు గొప్పవాడో, అలాగే సకల పురాణములలోకి శ్రీమద్ భాగవతం గొప్పది అని చెప్పబడింది. కాబట్టి భక్తుడు తన ఇంట్లో నారాయణుణ్ణి, కృష్ణుణ్ణి ఆరాధిస్తాడు కాబట్టి మరి సహజంగానే శివుడు కూడా అందులో అర్చింపబడుతూ ఉంటాడు. శివుడు తాను ఏ విధంగా నారాయణునికి అధీనుడను అనేటువంటి విషయాన్ని దూర్వాసమునితో జరిగినటువంటి సంభాషణలో మనకు చెప్తాడు. ఇక్కడ శ్రీమద్ భాగవతం 9:4-56లో. అక్కడ ఏమని చెప్తారంటే శివుడు దూర్వాసమునికి, నా ప్రియపుత్ర, నేను బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు ఎవరైతే ఈ విశ్వంలో మేము చాలా గొప్పవాళ్ళమని అనుకుంటూ భ్రమిస్తూ ఉంటామో, అంటే మేము గొప్పవాళ్ళమని భావించి ఈ విశ్వంలో ఎవరైతే మేము సంచరిస్తూ ఉంటామో, మేము భగవంతునితో పోటీ పడడానికి మా యొక్క శక్తిని పూర్తిగా ప్రదర్శించలేము. ఎందుకంటే అసంఖ్యాకమైనటువంటి విశ్వాలు, వాటి యొక్క అసంఖ్యాకమైనటువంటి నివాసులు, వారందరూ కూడా అస్తిత్వంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు కేవలం భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు అని చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి అది ఈ శ్లోకంలో చెప్పబడిన విషయం. కాబట్టి ఏమేమి చెప్పారు ఇక్కడ? ఈ విధమైన గృహస్థుడు ధన్యుడట, సుఖవంతమైన వాతావరణం ఉండాలట, పుత్రులు నిపుణులై ఉండాలట, భార్య మధురంగా మాట్లాడాలట, సంపద కోరికలన్నింటినీ సంతృప్తిపరచడానికి సరిపోవాలట, భార్య సాంగత్యంలో అతడు సుఖాన్ని కనుగొనాలట, సేవకులు విధేయులై ఉండాలట, అతని గృహంలో ఆతిథ్యం చూపబడాలట, భగవంతుడు ప్రతిరోజు అర్చింపబడుతూ ఉండాలట, రుచికరమైనటువంటి ఆహార పానీయాలు ప్రతిరోజు కూడా అవి స్వీకరించబడుతూ ఉండాలట, వారు సాధువుల యొక్క సాంగత్యంలో ఆనందాన్ని పొందుతూ ఉండాలి అని చెప్పి అన్నారు. సరే, తర్వాత 2వ శ్లోకం. ఆర్తేషు విప్రేషు దయాన్వితశ్చ యశ్రద్ధయా స్వల్పముపైతి దానం అనంతపారం సముపైతి రాజన్ యద్ధీయతే తన్నలపేత్ ద్విజేభ్యః. ఆర్తేషు విప్రేషు దయాన్వితశ్చ యశ్రద్ధయా స్వల్పముపైతి దానం అనంతపారం సముపైతి రాజన్ యద్ధీయతే తన్న లభేత్ ద్విజేభ్యః అన్నారు. చూడండి, ఆర్తుడై ఉన్నటువంటి బ్రాహ్మణుడికి కొద్దిపాటి దానాన్ని ఇచ్చినా సరే, చూడండి ఇక్కడ ఏమన్నారు, ఆర్తుడైనటువంటి బ్రాహ్మణుడికి, ఆర్తుడంటే అర్థం ఆర్తితో ఉన్నాడంటే అర్థం ఏమిటి? కష్టాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుడి పట్ల చూపించిన కొద్దిపాటి దయ అయినా సరే, ఆ విధంగా ఒక కష్టాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి కొద్దిపాటి దయ చూపించిన, ఆ విధంగా చూపించిన వాడు గొప్పగా సన్మానించబడతాడట. అంటే అతనికి గొప్పగా ఫలితం వస్తుంది అని చెప్పన్నారు, ప్రతిఫలం. అందుచేత ఓ రాజా, ద్విజశ్రేష్ఠుడైనటువంటి వాడికి, ద్విజులంటే ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అని చెప్పన్నారు. మరి ద్విజులలో గొప్పవాడైనటువంటి వాడికి ఇవ్వబడిన దానం ఏదైతే ఉందో అది దాని యొక్క ఫలితం సమానంగా రాదు, అనంతంగా హెచ్చింపబడి వస్తుంది అని చెప్పంటాడు. అదవుతుంది కదా? అంటే 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు వెనక్కి రాదు, అనేక రెట్లు హెచ్చింపబడి ప్రతిఫలం వస్తుంది అని చెప్తున్నాడు. ఎవరికి? ఆర్తితో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి దానము. ఇక్కడ భాష్యం చెప్తున్నారు. మరి దానం అనేది పాక్షికంగా విద్యావంతుడైనటువంటి బ్రాహ్మణుడికి ఇస్తే, ఇక్కడే ఉన్నారు చూడండి, పాక్షికంగా విద్యావంతుడైన బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఏదైతే దానం ఇస్తామో అది సమాన మొత్తంలో వెనక్కి తిరిగి వస్తుందట.
కానీ ఉన్నత విద్య కలిగినటువంటి బ్రాహ్మణుడు, నిస్వార్థపరుడు, ఆధ్యాత్మికంగా నెలకొన్నటువంటి వాడికి అదే దానాన్ని ఇస్తే అది గొప్ప మొత్తంలో హెచ్చింపబడి వెనక్కి వస్తుందట. కాబట్టి ఈ విధంగా శాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఈ దానం ఇవ్వడం ఏదైతే ఉందో దీనిని బూటకపు ఆధ్యాత్మికంగా అంటే ఆధ్యాత్మికతను ప్రదర్శించేటువంటి కొంతమంది వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి అంటున్నారు. మనకి క్వాక్స్ అంటాం. క్వాక్స్ అంటే ఎవరు? క్వాక్స్ అంటే ఆర్ఎంపీ డాక్టర్లని క్వాక్స్ అంటారు కదా, తెలుసా? క్వాక్ అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు నిజంగా వైద్యులు కాదనమాట, వాళ్ళు ఏదో అవసరానికి చేస్తూ ఉంటారు అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే స్పిరిచువల్ క్వాక్స్ అంటున్నాడు. స్పిరిచువల్ క్వాక్స్ అంటే వాస్తవంగా వాళ్ళు ఆధ్యాత్మిక జీవనాన్ని గడపరు, ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్నట్టుగా ఆర్భాటం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ హిందువులకు ఉన్నటువంటి అలవాటు ఏదైతే ఉందో దానం ఇవ్వడం అనేది, దాన్ని వీళ్ళు ఏం చేస్తారట, క్యాష్ చేసుకుంటారనమాట. దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుంటారట. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఎవరికి దానం ఇస్తున్నామో చాలా జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి అని చెప్పుకుంటున్నారు దానం ఇచ్చేటప్పుడు. మరి శుద్ధ భక్తులకి ఎప్పుడైతే మనం ఇస్తామో ఈ ధనం మనకి ఆధ్యాత్మికమైనటువంటి ప్రతిఫలాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ శుద్ధ భక్తులు ఏం చేస్తారు, వాళ్ళు దానంగా స్వీకరించిన ప్రతి పైసాని కూడా ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం వినియోగిస్తారు కాబట్టి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత 3వ శ్లోకం. దాక్షిణ్యం స్వజనే దయా పరజనే శాట్యం సదా దుర్జనే ప్రీతి సాధు జనే స్మయ కలజనే విధ్వజ్వనే చార్జవం శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే నారీజనే దూర్తత ఇత్తం ఏ పురుషా కళాసు కుశలాస్తేష్వేవ లోకస్థితి. దాక్షిణ్యం స్వజనే దయా పరజనే శాట్యం సదా దుర్జనే. ఏది ఎవరి పట్ల చూపించాలో చెప్తున్నాడు ఇక్కడ. ప్రీతి సాధుజనే స్మయ కలజనే విధ్వజ్జనే చార్జవం శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే నారీజనే ధూర్తత ఇత్తం ఏ పురుష కళాసు కుశలాస్తేష్వేవ లోకస్థితి అని చెప్పి అంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఎవరు ఆనందంగా ఉంటారు ఇక్కడ చెప్తున్నాడు. తమ బంధువుల పట్ల దాక్షిణ్యం కలిగినటువంటి వాళ్ళు, అంటే తమ బంధువుల పట్ల ఎవరైతే ఉదార స్వభావం కలిగి ఉంటారో వాళ్ళు, అలాగే పరజనుల పట్ల దయ కలిగి ఉన్నటువంటి వాళ్ళు. పరజనులు అంటే ఎవరు ఇక్కడ? అపరిచితులు ఎవరైతే ఉంటారు, అంటే తెలియని వాళ్ళకి జాలి చూపించేవారు. శాట్యం సదా దుర్జనే అని చెప్పుకుంటున్నారు. దుర్జనుల పట్ల ఎవరైతే కుటిలత్వంతో వ్యవహరిస్తారో చూడండి, అంటే టిట్ ఫర్ టాట్ అంటారు కదా ప్రభుపాద. టిట్ ఫర్ టాట్ అంటే ఒక్క కాటుకు చెప్పు దెబ్బ, సరే అలా కూడా అనుకోవచ్చు. టిట్ ఫర్ టాట్ అంటే ఇక్కడ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అలాగను. కాబట్టి ఎవరైతే దుర్మార్గుడైనటువంటి వాడి పట్ల దుర్మార్గంగా వ్యవహరించాలని చెప్పుకుంటున్నాడు. ఇంకా ప్రీతి సాధుజనే అంటే మంచి వాళ్ళ పట్ల ప్రియముగా వ్యవహరించాలి. అలాగే స్మయ కలజనే అని చెప్పుకుంటున్నారు, అంటే అధములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యవహారంలో తగిన విధంగా వ్యవహరించాలి. చూడండి, అర్థమవుతుంది కదా. ఇంకేమంటున్నాడు? విద్వజ్జనే చార్జవం అంటే విద్యావంతులతో ముక్కుసూటిగా వ్యవహరించాలట. అంటే విద్యావంతులతో ముక్కుసూటిగా వ్యవహరించాలంటే ఏమిటి? దాపరికం లేకుండా వ్యవహరించాలి, వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడడమో లేకపోతే ఆర్భాటం చేయకూడదు. ఇంకేమన్నారు? శౌర్యం శత్రుజనే శత్రువుల పట్ల శౌర్యాన్ని చూపించాలి. క్షమా గురుజనే అంటే పెద్దల విషయంలో సహనంతో ఉండాలి. నారీజనే ధూర్తత. చూడండి ఇంకేమంటున్నారు? ఎవరైతే స్త్రీల వ్యవహారంలో డొంక తిరుగుడుగా వ్యవహరిస్తారో, ఇంకేమంటున్నారు చూడండి, వ్యాలరస్ టువర్డ్స్ ది ఎనిమీ, పేషెంట్ విత్ ఎల్డర్స్ అండ్ హూ డీల్ విత్ ఉమెన్ ఇన్ ఎ రౌండ్ అబౌట్ మేనర్. చూడండి, స్త్రీల వ్యవహారాల్లో ఎవరైతే డొంక తిరుగుడు వ్యవహారంలో వ్యవహరిస్తారో అలాగే పెద్దలతోటి సహనంతో వ్యవహరించాలట. చూడండి,
అంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ భాషను చెప్తున్నారు. కాబట్టి ఈ శ్లోకంలో మనకి ఈ నీతి శాస్త్రం యొక్క ఇంగిత జ్ఞానానికి సంబంధించిన బోధనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ అంటే ఇక్కడ ఏమంటారంటే దాన్ని సెల్ఫ్ రిలయన్స్, అంటే ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో, అంటే మనపై మనం ఆధారపడటం, మనపై మనం నమ్మకాన్ని పెట్టుకోవడం, అలాగే వ్యక్తిగత బాధ్యత గురించి, వీటి గురించి ఎక్కువగా చెప్తుంది ఇక్కడ. మన విషయంలో జరిగే ఎన్నో విషయాలకి మనల్ని మనమే నిందించుకోవాలి కానీ ఇతరులను కాదు అంటున్నారు. అంటే ఎక్కువగా మన విషయంలో ఏదైతే జరుగుతుందో, మంచి జరిగినా చెడు జరిగినా దానికి మనల్నే నిందించుకోవాలి కానీ ఇతరులను కాదు. ఎందుకంటే మనమే మన యొక్క సుఖ దుఃఖాలను సృష్టించుకునేటువంటి వాళ్ళం. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి మాత్రమే సంతృప్తి అంటే ఏమిటో తెలిసి ఉంటాడనమాట. అయితే ఒక పద్ధతి పాడు లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఈ జీవితంలో ఏం చేస్తాడంటే నియంత్రణ లేకుండా పోతాడు. అలాగే ఈ సంసార చక్రంలో నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాడు. ఇక దుష్టుల వ్యవహారంలో చాలా కుటిలత్వంతో వ్యవహరించాలనే సలహా ఏదైతే ఉందో, మనకి ఒక మంచి సామెత ఉందన్నమాట. ఏమిటంటే షటే శాట్యం సమాచరేత్ అని చెప్పంటారు. షటే శాట్యం సమాచరేత్ అంటే ఎవరైతే దుష్టమైనటువంటి వారితో దుష్టంగానే వ్యవహరించాలి, మోసగాళ్లతో మోసగాళ్ళగానే వ్యవహరించాలి అని చెప్పంటారు. శ్రీల ప్రభుపాదుల వారు శ్రీ చైతన్య చరితామృతంలో 2:1-218 చెప్తారు. ఏమంటారంటే, భగవంతుని కృప వల్ల ఒక వైష్ణవుడు భగవంతుని దివ్యనామాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపడానికి అంటే చూడండి, ఒక భగవంతుని దయ వలన ఒక వైష్ణవుడు ప్రపంచవ్యాప్తంగా భగవంతునికి దివ్యనామాన్ని వితరణ చేయడానికి శక్తినివ్వబడి ఉన్నట్లయితే ఇతర వైష్ణవులు ఎంతో ఆనందిస్తారట. అంటే వాళ్ళు నిజంగా వైష్ణవులైతే. ఎవరైతే ఒక వైష్ణవుని యొక్క విజయాన్ని చూసి అసూయపడతారో వారు ఖచ్చితంగా స్వయంగా వైష్ణవులు కాదు, వాళ్ళు ఒక సాధారణమైనటువంటి లౌకిక వ్యక్తులు అని చెప్పుకుంటారు. అసూయ, ఈర్ష ఇవి లౌకికమైనటువంటి వ్యక్తులలోనే వ్యక్తం అవుతుంటాయి, అంతేగాని వైష్ణవులలో కాదు. అసలు ఎందుకని వైష్ణవుడు మరొక వైష్ణవుడిని చూసి, అంటే ఏ వైష్ణవుడైతే భగవంతునికి దివ్యనామాన్ని ప్రచారం చేయడంలో విజయం సాధించిన వైష్ణవుని చూసి మరొక వైష్ణవుడు ఎందుకు అసూయపడాలి? నిజమైనటువంటి వైష్ణవుడు మరొక వైష్ణవుడు ఎవరైతే భగవంతుని యొక్క కృపను అందించడంలో నిమగ్నమై ఉంటాడో అతడిని స్వాగతించడంలో చాలా ప్రీతి కలిగి ఉంటాడు. అయితే వైష్ణవుని దుస్తుల్లో ఉన్నటువంటి లౌకికమైనటువంటి వ్యక్తి అలాంటి వాడిని మనం గౌరవించకూడదు, వాడిని తిరస్కరించాలని చెప్పుకుంటున్నారు. ఇది మనకి శాస్త్రంలో చెప్పబడింది, ఉపేక్ష అని చెప్పి. మనకి 2 పదాలు ఉన్నాయి, అపేక్ష, ఉపేక్ష అని చెప్పి. ఆపేక్ష అంటే ఏమిటి? ఆపేక్ష అంటే చాలా ప్రీతి అన్నమాట. ఉపేక్ష అంటే విస్మరించడం. కాబట్టి ఎవరైతే వైష్ణవ దుస్తుల్లో ఉన్నటువంటి లౌకికమైన వ్యక్తిని మనం గౌరవించకూడదు అని తిరస్కరించాలని చెప్పుకుంటారు. అంటే అసూయాపరుడైనటువంటి వ్యక్తిని మనం తిరస్కరించాలి. మరి ప్రచారకుడి యొక్క బాధ్యత ఏమిటంటే భగవంతుణ్ణి ప్రేమించాలి, వైష్ణవులతో స్నేహం చేయాలి, అమాయకుల పట్ల దయ చూపించాలి. ఎవరైతే ఈర్ష, అసూయ కలిగినటువంటి వారిని తిరస్కరించాలి, వారిని పట్టించుకోకూడదు. వైష్ణవుల దుస్తుల్లో చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు, ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో వైష్ణవుల దుస్తుల్లో ఉన్న ఎంతో మంది అసూయాపరులు ఉన్నారు అని చెప్పుకుంటారు. చూడండి స్టేట్మెంట్ ఏమంటున్నారు, there are many jealous people in the dress of Vaishnavas in this Krishna consciousness movement and they should be completely neglected అని చెప్తారు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో వైష్ణవుల దుస్తుల్లో అనేక మంది అసూయాపరులు ఉన్నారు, వారిని మనం పూర్తిగా విస్మరించాలి. వైష్ణవుని దుస్తుల్లో ఉన్నటువంటి ఒక అసూయాపరుణ్ణి మనం సేవించాల్సిన అవసరం లేదు అని చెప్పంటున్నారు. అది 3వ శ్లోకం. ఇక 4వ శ్లోకం, హస్తౌ దాన వివర్జితౌ శృతిపుఠౌ సారస్వతద్రోహిణౌ నేత్రే సాధు విలోకనే నరహితే పాదౌ నతీర్థం గతౌ అన్యాయార్జిత విత్త పూర్ణముదరం గర్వేణ తుంగం శిరో
రే రే జంభుక ముంచ ముంచ సహసా నీచం సునింద్యం వపుః. హస్తౌ దాన వివర్జితౌ శృతిపుటౌ సారస్వత ద్రోహిణౌ నేత్రే సాధు విలోకనేన రహితే పాదౌ న తీర్థం గతౌ అన్యాయార్జిత విత్త పూర్ణ ముదరం గర్వేణ తుంగం శిరో రే రే జంభుక ముంచ ముంచ సహసా నీచం సునింద్యం వపుః అని చెప్పుకుంటున్నారు. అంటే ఏమన్నారంటే, ఓ తోడేలు, ఇక్కడ చూడండి, తోడేలును ఉద్దేశించి చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, తోడేలును ఉద్దేశించి ఏమంటున్నాడంటే, ఓ తోడేలు, ఏ మనిషి అయితే తన చేతులతో ఎన్నడూ దానం ఇవ్వలేదో అలాంటి నీచమైనటువంటి వాడి యొక్క శరీరాన్ని వదిలేసాయి అని చెప్పుకుంటున్నాడు. అంటే తోడేళ్ళు ఏం చేస్తాయి? శవాలను తింటాయి కదా. కానీ ఇక్కడ చాణక్య పండితుడు ఏమంటున్నాడంటే తోడేలుతో చెప్తున్నాడు, ఓ తోడేలు, ఏ అధముడైతే తన చేతులతో ఎన్నడూ కూడా దానం ఇవ్వలేదో వాడి యొక్క శరీరాన్ని వెంటనే వదిలేసాయి. ఎవరి చెవులైతే ఎన్నడూ కూడా విద్యా శబ్దాలను ఎప్పుడు కూడా పట్టించుకోలేదో, ఎవరి కళ్ళు అయితే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క శుద్ధ భక్తులను దర్శించలేదో, ఎవరి పాదములైతే ఎన్నడూ కూడా పవిత్ర తీర్థాలకు వెళ్ళలేదో, ఎవరి కడుపు అయితే అన్యాయంగా సంపాదించిన వాటితో నింపబడిందో, ఎవరి తల అయితే మోసపూరితంగా ఎప్పుడు కూడా తలెత్తుకు తిరిగిందో అలాంటి వాడి శరీరాన్ని వెంటనే విడిచిపెట్టాయి. ఓ తోడేలు, వాడి శరీరాన్ని తినొద్దు, లేకపోతే నువ్వు కూడా అపవిత్రమైపోతావు అని చెప్పుకుంటాడు. వాడి శరీరాన్ని తినొద్దు, ఎందుకంటే నువ్వు కూడా కలుషితం అయిపోతావు అని చెప్పుకుంటున్నాడు. అలాంటి వాడి శరీరాన్ని తింటే. ఎలాంటి వాడి శరీరాన్ని అంట, ఎవడైతే తన చేతులతో ఎన్నడూ దానం ఇవ్వలేదో, తన చెవులతో ఎన్నడూ కూడా సరైనటువంటి విద్యా శబ్దాలను పట్టించుకోలేదో, తన కళ్ళతో ఇప్పుడు కూడా శుద్ధ భక్తులను దర్శించలేదో, తన పాదములతో ఎన్నడూ కూడా పవిత్ర తీర్థాలకు వెళ్ళలేదో, అన్యాయంగా సంపాదించి కడుపు నింపుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే తప్పుడు పనులు చేస్తూ కూడా తలెత్తుకు తిరిగేవాడు ఉన్నాడో అలాంటి వాడిని తినకు, తింటే నువ్వు కూడా కలుషితం అయిపోతావు అని చెప్పంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే, అలాంటి వాడి శవం కంటే కూడా తోడేలు పుణ్యప్రదమైందని చెప్తున్నారు. అలాంటి వాడి శవం కంటే కూడా తోడేలు పుణ్యప్రదమైనది. పంచరాత్రంలో చెప్పబడింది ఏమిటంటే, తోడేలు ఎలాంటి జంతువు అంటేనట, సాటి అరణ్యంలో ఉన్నటువంటి జీవులు కూడా తోడేల్ని అవి ద్వేషిస్తాయట. చూడండి, అంటే అడవి జంతువుల్లో కూడా తోడేలు హీనమైనదిగా చెప్పబడుతుంది అనమాట. ఎందుకంటే తోడేల్ని సాటి అడవి జంతువులు కూడా చేదరించుకుంటాయట. మరి ఒకవేళ దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ విషయం ఇదేమిటి అని అర్థం చేసుకోవాలంటే, వ్యక్తి ఖచ్చితంగా కొంత సమయం పాటు తోడేళ్లతో నిండినటువంటి అరణ్యానికి దగ్గరలో జీవించాలి అని చెప్పంటారు. ఎలాగంటే మనకి బీహార్లో, మధ్యప్రదేశ్లో కనిపిస్తాయి ఇలాంటి అరణ్యాలు. మరి ఎవరైతే ఈ తోడేళ్ల యొక్క అరుపులను విని ఉంటారో, అలాగే అవన్నీ కూడా సామూహికంగా ఊల పెట్టడం ఎవరైతే వింటారో వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏమిటంటే, జంతువుల్లో కూడా ఈ తోడేలు ఏదైతుందో ఇది అంత్యజీవుడు లాంటిది అనమాట. చూడండి, అంటే వెలివేయబడిన జంతువు లాంటిదట ఇది. అడవి జంతువుల్లో కూడా తోడేలు లాంటిది. కానీ ఇక్కడ చాణక్య పండితుడు ఇక్కడ తోడేలుకి ఉపదేశం ఇస్తున్నాడు అనమాట. అంటే అలాంటి తోడేలు కంటే కూడా నీచమైన వాడిగా చెప్పబడుతున్నాడు. ఎవరో ఇందాక చెప్పినటువంటి వాడు. చాణక్య పండితుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఒక దుష్టుడైనటువంటి మొండివాడు, దుర్మార్గుడు, అంటే మానవ వస్త్రాలు ధరించినటువంటి 2 కాళ్ళ జంతువు, అతడు తోడేలు కంటే అధముడు. ఎందుకంటే వాడు తన మానవ రూపంలోని జీవితాన్ని పాడు చేసుకున్నాడు కాబట్టి. అలాంటి దురదృష్టవంతులైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ మానవ జన్మని మళ్ళీ పొందాలంటే మళ్ళీ కొన్ని లక్షలాది జీవితాల పాటు వేచి చూడాల్సి ఉంటుందట. అంటే ఒకసారి మానవ జన్మ వచ్చిన తర్వాత ఇందాక చెప్పిన పనులు ఏవి కూడా చేయలేదో
వాడికి మళ్ళీ మానవ జన్మ రావాలంటే కొన్ని లక్షలాది జన్మలు వేచి ఉండాలని చెప్పుకుంటారు. ద డెవిల్స్ డిక్షనరీ అనే గ్రంథాన్ని అనుసరించి హిపోక్రైట్ అనేవాడికి అర్థం ఏమని చెప్పారంటే, వన్ హూ ప్రొఫెసింగ్ వర్చ్యూస్ దట్ హీ డస్ నాట్ రెస్పెక్ట్. చూడండి, అంటే తాను గౌరవించనటువంటి గుణాలను కలిగి ఉన్నట్టుగా నటించేవాడు. చూడండి, తాను కలిగి లేనటువంటి గుణాల గురించి ప్రవచనం చెప్పేవాడట. మీకు అర్థమవుతుంది కదా. ప్రొఫెసింగ్ అంటే అర్థం ఏమిటి? వాస్తవానికి ప్రొఫెస్ అంటే ఉన్నాయి నా దగ్గర అని చెప్పుకోవడం అనమాట. ప్రొఫెసర్ అంటే అర్థం ఏమిటి? వాడి దగ్గర ఉన్నది అంటే ఆచార్య అని చెప్పి అంటాం. అందుకే ఆచార్యుడు అంటే అర్థం వాడు ఏదైతే ఆచరిస్తున్నాడో దాని గురించి చెప్పేవాడిని ఆచార్యుడు అంటారు. మరి ఇక్కడ ప్రొఫెసర్ అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? వాడు ఏదైతే కలిగి ఉన్నాడో దాని గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, వాడే స్వయంగా గౌరవించనటువంటి వాటి గురించి ప్రవచనం చెప్పేవాడు. సెక్యూర్స్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సీమింగ్ టు బి వాట్ హీ డిస్పైజెస్. చూడండి, అయితే వేటినైతే వాడు చేదరించుకుంటాడో వాటి యొక్క ప్రయోజనాలను వాడు పొందుతూ ఉంటాడు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి చాణక్య పండితుడు ఇక్కడ మనకి ఒక తోడేలకు ఉపదేశిస్తున్నాడు అన్నమాట. ఏమనంటున్నాడంటే, ఒకవేళ నీ పవిత్రతకు నువ్వు విలువిచ్చేటట్టయితే ఆ విధమైనటువంటి కపటంలో నువ్వు ఎప్పుడు తినొద్దు అని చెప్పుకుంటున్నాడు తోడేలతోటి. ఇది 4వ శ్లోకం అనమాట. తర్వాత ఏషాం శ్రీమద్యశోదా సుతపదకమలే నాస్తి భక్తిర్నరాణాం ఏషామాభీర కన్యా ప్రియగుణకథనే నానురక్తారసజ్ఞా ఏషాం శ్రీకృష్ణలీలా లలిత రసకథా సాధరౌ నైవ కర్ణౌ ధిక్తాన్ ధిగేతాన్ కథయతి సతతం కీర్తనస్థో మృదంగః. ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? ఏషాం శ్రీమద్ యశోదా సుధ పదకమలే నాస్తి భక్తిర్నరాణాం ఏషామాభీర కన్యా ప్రియగుణ కథనే నానురక్తారసజ్ఞ ఏషాం శ్రీకృష్ణ లీలా లలిత రస కథా సాధరౌ నైవ కర్ణౌ ధిక్తాన్ ధిఘేతాన్ కథయతి సతతం కీర్తనస్థో మృదంగః అని చెప్పుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాల పట్ల భక్తి లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిగ్గుచేటు అని చెప్పుకుంటున్నాడు. అంటే ఎవరికైతే శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాల పట్ల భక్తి ఉన్నాడో చీ అని చెప్పుకుంటున్నాడు అనమాట. సిగ్గుచేటు అంటున్నాడు. ఎవరట శ్రీకృష్ణుడు? యశోదామాత యొక్క శ్రీమద్ యశోదా సుతః అని చెప్పుకుంటున్నారు. అంటే యశోదా నందనుడైనటువంటి వాడు, యశోదా ప్రియపుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల పట్ల భక్తి లేనటువంటి వాడికి పట్ల సిగ్గుచేటు అని చెప్పుకుంటున్నాడు. ఎవరైతే శ్రీమతి రాధారాణి యొక్క వైభవములను చర్చించడానికి ఆసక్తి చూపించరో సిగ్గుచేటు అని చెప్పుకుంటున్నాడు. అలాంటి వాళ్ళ పట్ల ఎవరి చెవులైతే శ్రీకృష్ణుని యొక్క లీలలను వినడానికి ఆసక్తి చూపించవో వారి పట్ల సిగ్గుచేటు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మృదంగం ధిక్తాన్ ధిక్కేతాన్ అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే చీచి అని చెప్పినట్టు. ఎవరి పట్ల? శ్రీకృష్ణుని యొక్క పాదపద్మముల పట్ల ఆసక్తి లేనటువంటి వారి పట్ల ధిక్తాన్ అంటే చిచ్చి అని చెప్పినట్టు అని చెప్పంటారు. అలాగే ఎవరైతే శ్రీమతి రాధారాణి యొక్క వైభవాలను వినడంలో ఆసక్తి చూపించరో వారిని కూడా ఇక్కడ మృదంగ శబ్దాలు చీదరించుకుంటున్నాయని చెప్పుకుంటున్నాడు. ఎవరి చెవులైతే శ్రీకృష్ణుని యొక్క లీలలను వినడానికి ఆసక్తి చూపించవో వారిని కూడా ఈ మృదంగ శబ్దాలు ధిక్తాన్ ధిగతాన్ అని చెప్పి ఏం చేస్తున్నాయట? తిరస్కరిస్తున్నాయి అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో వివరించబడినట్లుగా శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఆయన తన యొక్క వృందావన లీలలలో ఈ భూమి పైన అంటే కలియుగం రావడానికి ముందు ఆయన తన యొక్క లీలలను ప్రదర్శించాడు. మరి భగవంతుడు 5000 సంవత్సరాల క్రితం
నంద యశోదల యొక్క పుత్రునిగా అవతరించాడు బ్రజమండలంలో లేదా మథురా ప్రాంతంలో. మరి చాణక్య పండితుడు ఇక్కడ శ్రీకృష్ణుడిని యశోదాసుత అని చెప్పి అంటున్నాడు అనమాట. అలాగే మరి పూజనీయమైనటువంటి స్వామిగా అభివర్ణిస్తున్నాడు. ఎవరి కీర్తనలైతే అంటే కీర్తన సమయంలో ఎవరి వైభవాలైతే కీర్తించబడతాయో, అంటే మృదంగ వాయిద్యాలతో పాటుగా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అంటే అంటే ఈ మృదంగ వాయిద్యంతో పాటుగా ఎవరి వైభవాలను కీర్తన చేయాలంటున్నాడో, యశోదాసుతుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క వైభవాలను కీర్తించాలి. మరి ఎవరైతే అవిశ్వాసులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ అవిశ్వాసులను ఆయన చేదరించుకుంటున్నాడు అనమాట. మరి ఈ అవిశ్వాసులను చేదరించుకోవడం అనేది ఈ రోజు కూడా వాస్తవమైనటువంటిదే. ఇక్కడ ఏమంటున్నారంటే, దట్ బీట్స్ ఆఫ్ ద ఎర్త్ బాడీ డ్రమ్ ఆర్ హెడ్ త్రూఅవుట్ ద వరల్డ్ థ్యాంక్స్ టు ప్రభుపాదాస్ విషన్ ఫర్ గ్లోబల్ సంకీర్తన అని చెప్పుకుంటున్నారు. మరి ఈనాడు ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృషి వలన ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సంకీర్తనం ఏదైతే విస్తరించిందో, మరి ఈ సంకీర్తన మృదంగము అంటే ఏమిటి? మృత్ అంగము. మృత్ అంటే ఏమిటి? మట్టి. అంగము అంటే మట్టి యొక్క అంగము, అంటే మట్టితో శరీరం తయారైనటువంటిది అని అర్థం మృదంగము అని అంటే. కాబట్టి మరి దాని యొక్క శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇది ఏ విధంగా అయితే వాస్తవమో ఆనాడు కూడా ఇది వాస్తవమే అని చెప్పుంటారు. ఇక్కడ మన చాణక్యుని యొక్క ఏమంటారు, ఈ చాణక్యుని యొక్క పటిమను ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది మృదంగ మంత్రమే కాదు, ఇక్కడ ధిక్ అనే పదం సంస్కృతంలో సిగ్గు సిగ్గు అనే అర్థం కూడా వస్తుందట. ధిక్ అంటే అర్థమవుతుంది కదా, మనకి మృదంగం వాయించేటప్పుడు శబ్దం చేస్తాం, ధిక్ తాన్ ధిక్ తాన్ అని చెప్పి శబ్దం వస్తుంది కదా. కాబట్టి సంస్కృతంలో ధిక్ అంటే చి చి అని అర్థం. అలాగే ఇక్కడ తాన్ ఏ తాన్ అనేటువంటి పదాలకు కూడా చేటు చేటు అనే అర్థం వస్తుందట. శ్రీకృష్ణుడు స్వయంగా పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సారాన్ని శ్రీ ఉద్ధవునికి బోధించాడు. ఏమంటాడంటే, ఇప్పుడు నేను చదివేది శ్రీమద్ భాగవతం 11, 19, 20 నుండి 24 శ్లోకాలు అనమాట. ఏం చెప్తున్నాడు చూడండి. నా యొక్క లీలా వివరణల పట్ల, నా యొక్క ఆనందప్రదమైనటువంటి లీలా వివరణల పట్ల ఎవరికైతే దృఢమైనటువంటి విశ్వాసం ఉంటుందో, ఎవరైతే నిరంతరం నా వైభవాలను కీర్తిస్తూ ఉంటారో, ఎవరైతే నాకు సంబంధించినటువంటి ఆ పూజా కార్యక్రమాల్లో అచంచలమైనటువంటి ఆసక్తిని కలిగి ఉంటారు, సుందరమైనటువంటి అంటే ఉత్తమ శ్లోకములతో నన్ను కీర్తిస్తూ ఉంటారు, నా యొక్క భక్తియుత సేవను గొప్పగా గౌరవిస్తూ ఉంటారు, తమ సమస్త అంటే తమ పూర్తి శరీరంతో నాకు ప్రణామాలు చేస్తుంటారు, నా భక్తులకు శ్రేష్టమైనటువంటి పూజ చేస్తూ ఉంటారు, సకల జీవుల యందు నా చైతన్యంతోనే ఉంటారు, సకల శారీరక కార్యకలాపాలను నా భక్తియుత సేవకు అర్పిస్తారు, తమ యొక్క వాక్కులను నా గుణాలను వర్ణించడానికి ఉపయోగిస్తారు, తమ యొక్క మనసును నాకు అర్పిస్తారు, లౌకికమైనటువంటి కోరికలన్నిటినీ తిరస్కరిస్తారు, సంపదను నా యొక్క భక్తియుత సేవకు అర్పిస్తారు, లౌకికమైనటువంటి ఇంద్రియ భోగాన్ని మరియు సుఖాన్ని విడిచిపెడతారు, మరి అనుకూలమైనటువంటి అన్ని కార్యాలను అంటే దానము, తపస్సు, జపము, వ్రతాలు, తపస్సులు ఇవన్నీ కూడా నన్ను పొందడం కోసమే చేస్తారు. ఇదే నిజమైనటువంటి ధార్మిక సూత్రాలు అని చెప్పుకుంటున్నాడు. వీటి ద్వారా మనుషులైనటువంటి వారు ఎవరైతే వాస్తవంగా నాకు శరణాగతి పొందారో వారు సహజంగానే నా పట్ల ప్రేమను పెంపొందించుకుంటారు ఈ కార్యాలు చేయడం ద్వారా. మరి నా భక్తుడు సాధించలేనటువంటి లేదా నా భక్తుడు సాధించాల్సినటువంటి ఇంకా వేరే ప్రయోజనము లక్ష్యము ఏముంటాయి నా భక్తులకు అని చెప్పంటారు. మహాభారతంలో వనపర్వంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఆశ్వాసం ఇస్తున్నాడు. ఏమంటాడంటే, ఊర్ధ్వలోకాలు పతనం గాని, హిమవత్ పర్వతం కదిలిపోని, భూమి కిందకు లోతులలోకి వెళ్ళిపోని, సముద్రములు ఎండిపోని, కానీ ఓ ద్రౌపది, నేను ఖచ్చితంగా నీకు చెబుతున్నాను,
నా మాటలు ఎప్పుడు కూడా విఫలం కావు అని చెప్పుకుంటాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఊర్ధ్వలోకాలు కింద పడిపోవచ్చు, హిమవత్ పర్వతం కదలొచ్చు, స్థావరాణం హిమాలయ అని చెప్పి అంటాడు. అంటే కదలని వాటిలో నేను హిమాలయ అని అంటాడు. కానీ అలాంటి హిమాలయం కూడా కదలవచ్చు. భూమి అధోముఖంగా వెళ్ళిపోవచ్చు, సముద్రం ఎండిపోవచ్చు. కానీ ద్రౌపది, నేను చెప్తున్నాను, నేను ఇచ్చినటువంటి మాట ఇప్పుడు కూడా అది విఫలం కాదు అని చెప్పి అంటున్నాడు. శ్రీల ప్రభుపాదుల వారు ప్రవేశపెట్టక ముందు పాశ్చాత్య దేశాల్లో మృదంగం అంటే ఏమిటో తెలియదు. మరి ఒక బాలునిగా శ్రీల ప్రభుపాదుల వారు తన తండ్రి శ్రీ గౌరమోహన్ దే శ్రీల ప్రభుపాదుల వారిని ఇప్పుడు కూడా ప్రోత్సహించేవారట. దేనికి అంటే మృదంగాన్ని నేర్చుకునే దాన్ని వాయించమని. మరి ప్రభుపాదుల వారు స్వయంగా ఈ మృదంగాన్ని ఎలా వాయించాలో తన శిష్యులకు నేర్పారు. మరి ఈ ప్రపంచ సంకీర్తన ఉద్యమం ఇస్కాన్ చేత ప్రారంభమైన తరువాత మృదంగం అనేది ప్రపంచ మూలల్లో ఉన్నటువంటి అన్ని నగరాల్లో, గ్రామాల్లో సర్వసాధారణ వస్తువుగా మారిపోయింది. మరి ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన సందేశాన్ని ప్రసారం చేస్తారో వారిని ఎప్పుడు కూడా ఈ మృదంగ వాద్యాలు అనుసరిస్తూ ఉంటాయి, వారితో పాటే ఉంటాయి. శిక్షాష్టకంలో చెప్పబడినట్టుగా చేతోదర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయఃకైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్పుకుంటున్నారు. శ్రీకృష్ణ సంకీర్తనకు జయము జయము. ఎందుకని అది కొన్ని సంవత్సరాలుగా పోగుబడిపోయినటువంటి హృదయంలో ఉన్న మాలిన్యాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే ఈ బద్ధ జీవనపు అంటే ఈ నిరంతర జన్మ మృత్యు అనేటువంటి సంసార దావాగ్నిని ఇది పూర్తిగా శమింపజేస్తుంది. ఈ సంకీర్తన ఉద్యమం మానవాళికి గొప్ప వరం. ఎందుకంటే ఇది చంద్రుని యొక్క చల్లని కిరణాలను విస్తరింపజేస్తుంది. ఇది దివ్యజ్ఞానమునకు ప్రాణము వంటిది. ఇది ఆనంద సముద్రాన్ని పెంచుతుంది. అలాగే మనం ఎల్లప్పుడూ దేనికోసమైతే ఆతృతగా ఉన్నామో ఆ అమృతాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మనకు తోడ్పడుతుంది. కాబట్టి ఆ శ్రీకృష్ణ సంకీర్తనకు జయము జయము అని చెప్పుకుంటున్నారు. ఇది 5వ శ్లోకం. తర్వాత 6వ శ్లోకం చూద్దాం. పత్రం నైవ యదా కరీల విటపే దోషో వసంతస్య కిం నోలూకోప్యవలోకతే యది దివా సూర్యస్య కిం దూషణం వర్షానైవ పతంతి చాతకముఖే మేఘస్య కిం దూషణం యత్పూర్వం విధినా లలాటలిఖితం తన్మార్జితుం కః క్షమః. చూడండి ఏమంటున్నాడు. పత్రం నైవ యదా కరీల విటపే దోషో వసంతస్య కిం నోలూకోప్యవలోకతే యది దివా సూర్యస్య కిం దూషణం వర్షానైవ పతంతి చాతకముఖే మేఘస్య కిం దూషణం యత్పూర్వం విధినా లలాటలిఖితం తన్మార్జితుం కః క్షమః అని చెప్పి అంటాడు. ఏమంటాడంటే ఒకవేళ వెదురుకర్ర మొలిచింది కానీ ఆకులు రాలేదనుకోండి, మరి వసంత ఋతువు యొక్క దోషమా అని అడుగుతున్నాడు. మీకు అర్థమైంది కదా? వెదురుకర్ర మొలిచింది, ఆకులు రాలేదు, మరి దాని దోషం ఎవరిది? వసంత ఋతువు దోషం అని చెప్తామా? లేదు కదా. అలాగే పగటి సమయంలో గొట్లగోబు యొక్క గుడ్డితనానికి సూర్యుడిది దోషమా అని చెప్పుకుంటున్నారు. పగటి సమయం కూడా గొడ్లగోబు ఏం చేస్తుంది? కళ్ళు మూసి కూర్చుంటుంది. మరి దానికి అంధకారంగా ఉంది కాబట్టి అది సూర్యుడు దానికి బాధ్యుడా? లేదా వర్షం కోసం వేచి చూస్తున్నటువంటి చాతక పక్షి నోట్లోకి వర్షపు చుక్కలు పడకపోతే మేఘాలది తప్ప? మరి మన జన్మ సమయంలో బ్రహ్మదేవుడు ఏదైతే విధిని రాశాడో దానిని చెరపగలిగిన వారు ఎవరు అని చెప్పుకుంటున్నాడు. అంటే విధి రాసి పెట్టుంటే దానికి ఎవడిది బాధ్యత అని చెప్పుకుంటున్నాడు. మనకి అలా జరగాలని రాసి పెట్టుంది అనుకోండి, దానికి మనం ఎవరిని నింద వేస్తాం? దానికోసం ఎవరి మీద నింద వేస్తాం చెప్పండి? అంతే కదా.
ఇప్పుడు అదే చెప్తున్నాడు, వెదురు కర్ర మొలిచింది, అది వెదురు కర్ర. ఆకులు రాలేదు, ఆకులు రాలేదు కాబట్టి వసంత ఋతువు తప్పు అంటే కాదు. గుడ్లగూబ కళ్ళు మూసి కూర్చుంటుంది, దానికి చీకటిగా ఉంటుంది, సూర్యుడి తప్పు అంటే కుదరదు. మరి చేతక పక్షి నోరు తెరిచి కూర్చుంది, నోట్లో చుక్కలు పడతాయండి, పడలేదు, మరి మేఘంది తప్ప కాదు. అలాగే మనం పుట్టినప్పుడు బ్రహ్మదేవుడు విధి రాశాడు, దాన్ని ఎవడు తప్పించుకోగలడు, అది ఎవరిది బాధ్యత అని చెప్పి అంటున్నాడు. భాష్యం చెప్తున్నారు. మరి ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, అతడు మన అందరి యొక్క నుదుటిపై కొన్ని గీతలు రాశాడనమాట. నుదుటి రాత అని చెప్పి అంటారు. మరి మరి ఆయన ఆ విధంగా రాయడానికి సిరాను అందజేసింది ఎవరు? సిరా అంటే ఏమిటి తెలుసా? సిరా అంటే ఇంక్. రాయాలంటే ఇంక్ కావాలి కదా, సిరా కావాలి కదా. బ్రహ్మదేవుడు మన నుదుటిపై రాత రాయడానికి సిరా ఇచ్చింది ఎవరు? మనమే ఇచ్చాం. మనమే కదా ఇచ్చాం. మనం ఇచ్చిన సిరా బట్టి ఆయన రాశాడు గీతలు. అంటే మనం చేసుకున్న కర్మను బట్టి ఆయన గీతలు గీశాడు. ఇక్కడ హితోపదేశం వివరిస్తుంది అనమాట. ఏమంటారంటే హితోపదేశంలో ఎలాగంటే ఒక మట్టి ముద్ద నుంచి కుమ్మరివాడు తాను ఏది కోరుకుంటే అది తయారు చేస్తాడు. అలాగే మరి మనిషి యొక్క కోరికలను అనుసరించి ఏం చేస్తాడో తన యొక్క విధిని తానే సృష్టించుకుంటాడు, ప్రతిఫలాన్ని కూడా అనుభవిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ఏదైతే పనిని చేపడతామో అది ఊరికే కోరికలు ఉన్నాయి కాబట్టి మనం చేసేయకూడదు. మనం ఊరికే కోరికలు కోరుకుంటే సరిపోదు, దానికి కృషి కూడా చేయాలి. అంటే సింహం ఊరికే నోరు తెరుచుకుని కూర్చుంటే జింక వెళ్ళి లోపలికి దూకేదని చెప్పి అంటాడు. అంతే కదా. నేను సింహాన్ని కదా అని చెప్పి అని చెప్పి పెద్ద బండ మీద నోరు తెరిచి కూర్చుంటే జింక వచ్చినట్లు దూకేస్తా లేదు. ఏం చేయాలి? సింహం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, వేటాడాలి, కృషి చేయాలి కదా. అది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి కుమ్మరివాడు ఏం చేస్తాడు? మట్టి ముద్ద నుంచి వాడు ఏం కోరుకుంటాడో తయారు చేస్తాడు, కృషి చేస్తాడు. కాబట్టి తాను చేసినటువంటి కృషిని బట్టి అతని ఫలితాలను పొందుతాడు. మనిషి కూడా ఏం చేస్తాడు? తన విధిని తానే సృష్టించుకుంటాడు, ఫలితాలను కూడా అనుభవిస్తాడు. కాబట్టి ఊరికే కోరికలు కోరుకుంటే కాదు, మనం ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. అంతేగాని ఊరికే సింహం నోరు తెరిచి కూర్చుంటే లోపలికి వచ్చి లేడి దూకేదని చెప్పి చెప్తున్నాడు హితోపదేశంలో చెప్పబడి. మహాభారతంలో శ్రీకృష్ణుడు దుఃఖిస్తూ ఉన్నటువంటి ధృతరాష్ట్రునికి ఈ కర్మ సిద్ధాంతాల గురించి వివరిస్తాడనమాట. కానీ ఈ గుడ్డివాడైనటువంటి దుష్టుడైనటువంటి రాజు ఎవరైతే హస్తినాపుర సింహాసనాన్ని దొంగలించాడో అతడు శ్రీకృష్ణుడి నుంచి కురుక్షేత్ర యుద్ధ ముగింపు సమయంలో ప్రశ్న వేస్తాడనమాట. అంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోతుంది అనుకున్న సమయంలో శ్రీకృష్ణుడిని ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడట? ధృతరాష్ట్రుడు దుఃఖంలో ఉండగా ప్రశ్న వేస్తాడు. ఎవరిని? దుఃఖంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు కృష్ణుడిని ప్రశ్నిస్తాడు. ఏమంటాడంటే, నాకు 100 మంది పుత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా యుద్ధంలో చనిపోయారు, అసలు ఇది నాకెందుకు ఇలా జరిగిందని అడిగాడట. ఎవరు అడిగారు? ధృతరాష్ట్రుడు అడిగాడు కృష్ణుడిని. నాకు 100 మంది పుత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా యుద్ధంలో చంపబడ్డారు, ఇది ఎలా జరిగింది, నాకే ఎందుకు జరిగింది? కృష్ణుడు సమాధానం ఇచ్చాడు, రాజా 50 జన్మల క్రితం నువ్వు ఒక వేటగాడివి. ఎన్ని జన్మల క్రితం? 50 జన్మల క్రితం నువ్వు ఒక వేటగాడివి. నువ్వు వేటాడుతూ ఉండగా నువ్వు ఒక మగ పక్షిని బాణంతో కొట్టడానికి ప్రయత్నం చేసావు, కానీ ఆ పక్షి ఎగిరిపోయింది. కోపంతో నువ్వేం చేసావంటే నువ్వు చాలా నికృష్టంగా ఆ మగ పక్షి ఉన్నటువంటి చెట్టు మొత్తానికి నిప్పు పెట్టేశావు. ఆ నిప్పు పెట్టినప్పుడు ఆ చెట్టుపై ఉన్నటువంటి 100 పక్షి పిల్లలు వాటి యొక్క గూడు నుండి తమ తండ్రి కోసం ఏడ్చాయి. చూడండి, మరి ఆ తండ్రి పక్షి ఆకాశంలోంచి నిస్సహాయంగా చూస్తూ ఉండగా తన కళ్ళు నువ్వు పెట్టినటువంటి మంట వలన కాలిపోయాయి. చూడండి, అంటే ఇప్పుడు చెట్టుకు నిప్పంటుకుంది, పక్షులన్నీ కూడా అరుస్తున్నాయి నానా 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 అని చెప్పి. ఈ మగపక్షి ఏం చేస్తుంది? పైకి వెళ్ళి వాటిని కాపాడదామని చూస్తుంది, కానీ సెగ తగులుతుంది కదా,
సెగ తగులుతున్నప్పుడు ఏమైంది? కళ్ళు కాలిపోయినాయి అంట. చూడండి. అందుచేత నువ్వే ఏం చెప్తున్నాడు? దేర్ ఫోర్ బికాస్ యు వేర్ ద కాజ్ ఆఫ్ దట్ బర్డ్స్ పెయిన్ ఆఫ్ సీయింగ్ ద డెత్ ఆఫ్ హిస్ 100 సన్స్ అండ్ ఆఫ్ హిస్ బ్లైండ్నెస్. కాబట్టి నువ్వే ఆ మగపక్షి కళ్ళు కోల్పోవడానికి, దాని యొక్క అది కళ్ళారా తన యొక్క 100 పక్షి పిల్లలు చనిపోవడాన్ని చూడడానికి బాధ్యుడివి. కాబట్టి నువ్వు కూడా పుట్టుగుడ్డివాడిగా పుట్టావు, నువ్వు కూడా నీ 100 పుత్రులు చనిపోవడం యొక్క బాధను అనుభవించాల్సి వచ్చింది అని చెప్పారట కృష్ణుడు. అదనమాట. ధృతరాష్ట్రుడు ఎందుకు గుడ్డివాడయ్యాడు? ఎందుకని? తన కళ్ళ ముందే 100 పుత్రులు చనిపోయారంటే ఇది కారణం. ఎప్పుడు చేశాడు ఆ కర్మ? 50 జన్మల క్రితం. ధృతరాష్ట్రుడు ఇంకా ప్రశ్నించారట, ఓ కృష్ణ, మరి నేను 50 జన్మల పాటు ఎందుకు వేచి చూడాల్సింది దీనికోసం అని అడిగాడట. మరి వెంటనే జరగవచ్చు కదా. కృష్ణుడు స్పందించాడు, ఎందుకు నువ్వు 50 జన్మలు వేచి చూడాల్సి వచ్చిందంటే, నీకు 100 పుత్రులు నీకు 100 పుత్రులు పుట్టడానికి కావలసిన పుణ్యం సంపాదించుకోవడానికి నీకు 50 జన్మలు పట్టిందన్నట్టు. నీకు 100 మంది పిల్లలు పుట్టాలి కదా. మరి ఒకే జన్మలో 100 మంది పుట్టేస్తారా? కాదు కదా. నీకు 100 మంది పిల్లలు పుట్టడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి నీకు 50 జన్మలు పట్టింది. కాబట్టి ఎన్నో జన్మల తర్వాతనే నీకు సరిపడా పుణ్యం వచ్చింది. ఆ విధంగా నువ్వు 100 పుత్రులని కనగలిగావు. కానీ ఇదంతా దేనికోసం? ఆ పక్షి తండ్రి కళ్ళు పోవడానికి, అంటే ఆ పక్షి కళ్ళు, అంటే అదేదైతే మగ పక్షి గుడ్డిదవ్వడానికి, దాని యొక్క 100 పక్షి పిల్లలు చనిపోవడానికి కారణం నువ్వు. కాబట్టి ఆ ఫలితాన్ని అనుభవించడం కోసం నీకు ఇన్ని జన్మలు పట్టిందని చెప్పి. అదనమాట విశేషం. పైగా కృష్ణుడు అర్జునుడు చెప్తాడు, ఏమంటాడంటే, కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా. మరి ఈ కర్మ యొక్క సంక్లిష్టతలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. కృష్ణుడు చెప్తున్నాడు, కర్మ యొక్క సంక్లిష్టతలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుచేత వ్యక్తి సక్రమంగా ఏది కర్మ, ఏది వికర్మ, ఏది అకర్మ అనేది తెలుసుకోవాలి అని చెప్పుకుంటాడు. మరి తర్వాత చాణక్య పండితుడు వివరిస్తాడు, ఏ విధంగా మన యొక్క స్వంత కర్మని అభివృద్ధి చేసుకోవాలంటే, మన విధిని మనం ఎలా మెరుగుపరుచుకోగలం అనేది తర్వాత శ్లోకంలో వివరిస్తాడు అనమాట. ఎలా వివరిస్తాడు చూడండి. సత్సంగాద్భవతి సాధుతా కలానాం సాధూనాం నహి కల సంగత కలత్వం ఆమోదం కుసుమభవం మృదేవ దత్తే మృద్గంధం నహి కుసుమాని ధారయంతి. చూడండి, సత్సంగాద్భవతి సాధుతా కలానాం సాధూనాం నహి కలసంగత కలత్వం ఆమోదం కుసుమభవం మృదేవ దత్తే మృద్గంధం నహి కుసుమాని ధారయంతి అని చెప్పుకుంటున్నాడు. ఏమిటట? చూడండి, ఒక కలానాం అంటే ఒక దుష్టుడు అనమాట. ఒక దుష్టుడు భక్తుని యొక్క సాంగత్యంలో సాధు లక్షణాలను పెంపొందించుకోవచ్చు. కానీ భక్తుడు దుష్టుడైనటువంటి వాడి యొక్క సాంగత్యంలో పాపాత్ముడిగా మాత్రం మారడు అని చెప్పుకుంటాడు. గతమైందా ఏం చెప్పాడు? ఒక భక్తుని యొక్క సాంగత్యంలో దుష్టుడైనటువంటి వాడు సాధు లక్షణాలను పెంపొందించుకోవచ్చు. కానీ భక్తుడైనటువంటి వాడు దుష్టుడైనటువంటి వాడి యొక్క సాంగత్యంలో పాపాత్ముడిగా మారడు. చూడండి, తనపై పడినటువంటి పుష్పపు సుగంధము భూమికి అంటుంది. కానీ చూడండి, తనపై పడే, అంటే భూమిపై పడే పుష్పము యొక్క సుగంధం వల్ల భూమికి వాసన వస్తుంది. కానీ ఆ పుష్పం భూమిని అంటుకోవడం వల్ల భూమి వాసన పువ్వుకు రాదు అని చెప్పుకుంటారు. అర్థమైంది కదా. పుష్పం పడింది, రాలి పడింది నేల మీద, ఎక్కడ పడిందో ఆ ప్రదేశంలో నేలకి సుగంధం అంటుకుంటుంది. కానీ అలా పడినందువల్ల ఆ నేల యొక్క గంధం పుష్పానికి అంటుకోదు అని చెప్పంటారు. భాష్యం చూద్దాం. మరి శుద్ధ భక్తుని యొక్క ఏకైక ధర్మం ఏమిటంటే సనాతన ధర్మం. మరి భగవత్ సేవ అనేటువంటి దాన్ని మనం ఎప్పుడూ కూడా
ఒక చర్చి సంఘంలో సభ్యత్వంతోటో లేదా ధార్మిక సంఘంలో సభ్యత్వంతోటో ఎప్పుడు కూడా మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనమందరం కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క నిత్య సేవకులం. మరి ఈ సాక్షాత్కారం అనేది వెంటనే కలగొచ్చు వ్యక్తికి, లేదా లక్షలాది జన్మలు పట్టొచ్చు. మరి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి శ్రేష్టమైనటువంటి మార్గం ఏమిటంటే చాణక్య పండితుడు చెప్పినట్టుగా ఈ శ్లోకంలో, అలాగే తర్వాత శ్లోకంలో కూడా చెప్పబోయే విధంగా ఏమిటంటే, ఎవరైతే ఇప్పటికే కృష్ణ చైతన్య మార్గంలో స్థితులై ఉన్నారో వారితో సాంగత్యం చేయడమే అని చెప్పుకుంటున్నాడు. దేనికి? ఆత్మ సాక్షాత్కారం పొందడానికి శ్రేష్టమైనటువంటి విధానం అని చెప్పుకుంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే, చూడండి, ఒక దుష్టుడైనటువంటి వాడు ఒక శుద్ధ భక్తుని యొక్క సాంగత్యాన్ని నెరపడం ద్వారా సాధు లక్షణాలను పెంపొందించుకోవడానికి శ్రేష్టమైనటువంటి ఉదాహరణ ఏమిటంటే విదురుని సాంగత్యంలో ధృతరాష్ట్రుడు అని చెప్పుకుంటున్నారు. విదురుడు సాధు పురుషుడు, ధృతరాష్ట్రుడు దుష్టుడు. కానీ విదురుని సాంగత్యం వలన ధృతరాష్ట్రుడు ముక్తి పొందాడు కదా, మనం చూసాం భాగవతంలో. శ్రీమద్ భాగవతం 1:13-29 ఏం చెప్తుంది? ఆ విధంగా ధృతరాష్ట్ర మహారాజు అంటే అజమీఢ వంశస్థుడైనటువంటి వాడు దృఢముగా ఏం చేశారట, మరి అంతరంగంలో ఈ జ్ఞాన పరిశీలన చేసి, మరి కుటుంబ ఆప్యాయత ఏదైతే ఉందో దృఢమైనటువంటి కుటుంబ ఆప్యాయతను ఒక్కసారి ఛేదించి వేసుకున్నాడట, చాలా దృఢమైనటువంటి నిశ్చయంతో. ఆ విధంగా అతడు వెంటనే ఏం చేశాడు, ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళి తన తమ్ముడైనటువంటి విదురుడు చూపించిన మార్గంలో వెళ్ళి ముక్తిని సాధించాడు అని చెప్పి భాగవతంలో చెప్పబడింది. కాబట్టి సాధు సాంగత్యం వలన దుష్టుడైనటువంటి వాడు సాధు లక్షణాలను పెంపొందించుకుంటాడు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం సాధించడానికి శ్రేష్టమైనటువంటి విధానం ఏమిటంట, భగవద్భక్తులతో సాంగత్యం చేయడం. ఎవరైతే ఇప్పటికే కృష్ణ చైతన్యుల మార్గంలో స్థిరంగా ఉన్నారో వారి సాంగత్యాన్ని చేయడము అని చెప్పి అంటున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చాణక్య నీతి కీ జై, జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? ఓకే, హరే కృష్ణ చెప్పండి. ధృతరాష్ట్రుడు ఇప్పుడు 50 జన్మలు పుణ్యం పోగేసుకునే వరకు వేచి ఉండాల్సి ఉన్నారు కదా ప్రభు. అవును, ఇప్పుడు 50 జన్మలు పుణ్యం అనేది కూడా పాపం లెక్కనే కదా ప్రభు. అంతే కదా, భౌతిక ప్రపంచంలో పాపం పుణ్యం రెండు కూడా పాపమే వాస్తవానికి. శిల ప్రపంచంలో అంతకే దాన్ని ఏమంటారంటే తడిమలం పొడిమలం అని చెప్పంటారు. మలం ఎండిపోయింది అనుకోండి, అది కాళ్ళకు అంటుకోదు కాబట్టి ఇది మంచిది అనుకుంటాం, కానీ మలం మలమే కదా. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అందుకే కృష్ణ సంబంధం కానిటువంటి పుణ్యం కూడా విశాల దృష్టితో చూస్తే పాపం కింద లెక్క. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి. యాక్చువల్గా అంటే ఏదో ఒక ప్రయత్నం చేయకుండా ఏది రాదు అని చెప్తున్నారు కదా. ఏదో ఒక ప్రయత్నం చేయకుండా ఏది రాదు, అవును. ఏది పొందలేము ఈ భౌతిక లోకంలో అని చెప్పారు. అంటే ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మన విధిని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. అంటే కృష్ణ భక్తుడు సపోజ్ ఫుల్ సరెండర్ భక్తుడు ఏ ప్రయత్నం లేకపోయినా కూడా ఆయన జరిగిపోతాయి. అంటే మానవ ప్రయత్నం అనేది కంపల్సరీయా, లేకపోతే మానవ ప్రయత్నం లేకుండా ఏది జరగదు. మానవ ప్రయత్నం ఉంటేనే భగవంతుని కృప మనం పొందగలం. మనం భక్తి మార్గంలోకి రావడానికైనా మన ప్రయత్నం ఉండాలి. దేనికైనా సరే, ఎందులో అయినా సరే మన ఆధ్యాత్మికంగా విజయం సాధించాలంటే మన కృషి ఉండాలి, భగవంతుని కృప ఉండాలి. రెండు ఉంటేనే సాధ్యం అవుతుంది. హరే కృష్ణ. వంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సంసార దావానలీలోకా ప్రాణాయ కారుణ్య ఘన ఘనత్యం
कल्लन गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्